పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుని గూర్చిన వివరాలన్నీ మీకు దొరుకుతాయి. పరిశుద్ధ గ్రంథములో ప్రకృతిని గూర్చిన వివరాలన్నీ మీకు దొరుకుతాయి. పరిశుద్ధ గ్రంథములో మనిషిని గూర్చిన వివరాలన్నీ మీకు దొరుకుతాయి. పరిశుద్ధ గ్రంథములో పాపం అంటే ఏమిటో మీకు తెలిసిద్ది. అదే పరిశుద్ధ గ్రంథములో పాపానికి విమోచన కూడా దొరుకుతుంది. కనుక మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము చాలా విలువైనది. ఈ గ్రంథములో తప్ప ఏ గ్రంథములో ఈ మాటలు రాయబడి ఉండవు. ఈ భూమి మీద ఏ గ్రంథం ఉన్నా సరే నీకు ఈ మాటలు దొరకటం అసాధ్యం. ఏ మాటలు? దేవుని గురించిన మాటలు, సృష్టిని గురించిన మాటలు, మానవుని గురించిన మాటలు, పాపమును గురించిన మాటలు, పాపానికి విరుగుడు గురించిన మాటలు ఒక్క పరిశుద్ధ గ్రంథములోనే నీకు దొరుకుతుంది. ఈ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా నువ్వు చదువుకుని ధ్యానం చేసుకుని దేవునికి ఇష్టంగా బ్రతకటం నేర్చుకుందాం. నేను గరుడ పురాణము అనే ఒక పుస్తకంలో నేను చదివాను. అది మన బైబుల్ కాదు, సనాతన ధర్మానికి చెందిన హైందవ పుస్తకములో ఒక పుస్తకం గరుడ పురాణము అనే ఒక పుస్తకం ఉంది. దీంట్లో ఆత్మను గురించిన కొన్ని మాటలు రాయబడ్డాయి. కొంచెం మనకి తెలిసే మాటలే. దీనిలో గురించిన కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నా ఆశ. పాపములు ఎన్ని రకాలు అన్నది అక్కడ చెప్పాడు. ఆ పాపములకు జవాబులు బైబిల్లో ఇచ్చాడు. నేను చదివాను, బైబిల్ కూడా ధ్యానం చేశాను. దానికి దీనికి టాలీ చేసి అక్కడ ప్రశ్నలు దొరికితే ఇక్కడ జవాబును వెతుక్కున్నాను. ఈరోజు మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు చాలా చాలా శ్రేష్టమైన పరిశుద్ధుడు. ఆయనలో లోపము కనుగొనేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అంత శ్రేష్టమైన మధురమైన పరిశుద్ధ దేవుడు ఆయన. అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి అంటే నీలో పరిశుద్ధత ఖచ్చితంగా అవసరము, ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుని ఆరాధించడం అసంభవం. ఆరాధించినా నీ ఆరాధన దేవుని వద్దకు చేరదు. చాలా జాగ్రత్త వింటాలి. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధత సంపాదించుకోవాలి. యేసు ప్రభు వారు నీకు ఇచ్చే అతి శ్రేష్టమైనది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ప్రతి మనిషి సంపాదించుకోవాలి. పరిశుద్ధత లేని నువ్వు ప్రభును చూడలేవు, పరలోకానికి వెళ్ళలేవు. నరకానికి వెళ్ళటం ఖాయం, దాంట్లో డౌట్ ఏమీ లేదు. కనుక యేసు ప్రభుని నమ్ముకునేది ఎందుకంటే పరలోకానికి చేరటానికి. పాపములు 3 రకాలు. ఒకటి గరుడ పురాణం చెబుతుంది, మానసికం. ఒకటి మానసికం అంటే మనస్సుతో చేసే పాపం, మానసికం. మనస్సుతో చేసే పాపం. 2 వాచికం అంటే మాటతో చేసే పాపం, మాటతో చేసే పాపం. 3 కాయికం. మూడవది కాయికం అంటే శరీరముతో చేసే పాపం.
జాగ్రత్తగా వినండి. 1 మానసికం, 2 వాచికం, 3 కాయికం. మానసికం అంటే మనసుతో చేసే పాపం. వాచికం అంటే మాటలతో చేసే పాపం. కాయికం అంటే శరీరము కదిలి వెళ్ళి చేసే పాపం. ఈ 3 పాపములు 3 రకాలుగా గరుడ పురాణము వివరించబడింది. బైబిల్లో నుంచి వీటి ఆన్సర్స్ మనం తెలుసుకుందాం. మనసుతో చేసే పాపాలు అంటే మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు వెళ్ళిపోయి వచ్చి చేసి వచ్చేద్ది. మనిషి కదలడు. మనసు వెళ్ళిపోద్ది, అనుకున్న పాపం చేసి వచ్చేద్ది. ఇది మనసు చేసే పాపం, మైండ్తో చేసే పాపం. ప్రతి మనిషికి మనసు ఉంది, ఇది కనబడదు. మనిషిని కోసిన మనసు కనబడదు, కానీ మనిషిని తిప్పి 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 తిరిగేసింది మనసే. ఎంతటి వాడినైనా తిప్పిద్ది మనసే. మనసుతో జరిగే పాపాలు చెప్తాను వినండి, ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలి. మనసు వెళ్ళే చోటకే మనిషి వెళ్తాడు. మనసులో ఏముందో అదే చేస్తాడు మనిషి. మనసు ఎక్కడికి వెళ్ళాలని రేపితే అక్కడికి వెళ్తాడు. ఏమి తినాలని ఆశిస్తే మనసు అదే తినిద్ది, అక్కడికే వెళ్తాడు. అది ఏ ఊరైనా, ఏ వాడైనా, ఏ ప్రాంతమైనా మనసులో రేగిందంటే మనిషిలో రేగి వెళ్ళిపోద్ది. మనిషికి ఇంధనం మనసు, మనిషికి డ్రైవర్ మనసు. ఈ మనసు మోసపోయిందంటే పాపాలు చేసేద్ది. ఈ మనసు తిన్నగా ఉంటే పాపము రాదు. మనసు స్థిరత్వం లేకపోతే పాపాలు ఎక్కువైపోతాయి. మీకు అర్థమవుతుందా? అందరికీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అతి ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైనది. మనసు గురించి నువ్వు ఎప్పుడు విన్నావో లేదో నాకు తెలియదు, ఈరోజు నువ్వు వింటావు. జాగ్రత్తగా విను. మనసు చేసే పాపాలు చాలా ఉన్నాయి బైబిల్లో. మనసును స్వాధీనపరుచుకున్నవాడే మనిషి. ఒకడు పట్టణాన్ని వశపరుచుకోవడం కంటే నీ మనస్సుని నువ్వు వశపరుచుకోవటంలోనే అసలు మనిషి తత్వం ఉంది. నిజంగా మనిషి అయిన వాడు మనస్సుని కంట్రోల్ చేసుకుంటాడు. మనస్సును వదిలేసిన వాడు మనిషి కాదు. అంటే ఆ మనస్సుని పట్టుకోకుండా వదిలేస్తారు కొంతమంది, వాళ్ళు మనుషులు కారు. ఆ మనసు వదిలేస్తే దాని ఇష్టం, ఎటైనా పోద్ది, ఏమైనా చేద్ది. అదుపు తప్పిన మనసు ఏమైనా పోద్ది, ఎటైనా వెళ్ళిపోద్ది, ఏమైనా చేసేద్ది. అందుకే మనుషులు కొంతమంది ఏం చేస్తారో వారికే తెలియదు, ఎటు వెళ్తారో తెలియదు, ఏం తింటారో తెలియదు, ఎక్కడ పడుకుంటారో తెలియదు. మనిషి మనసు మోసపోతుంది. యెషయా గ్రంథములో అదే చెప్తాడు, మనసు మోసపోయి మనిషి తప్పుదారిలో నడిపిస్తుంది. నీకు అర్థమైందా? మనిషిని నడిపించే ఆయుధం మనసు. బాగా వినాలి. పిల్లలైనా పెద్దలైనా, యవనస్తులైనా మరీ యవనస్తులు, వృద్ధులు కూడా ఈ మనసే. కొందరికి పిచ్చి పిచ్చి మనసులు ఉంటాయి, కొందరికి మంచి మనసులు ఉంటాయి, కొందరికి మనసే ఉండదు అసలు. అంటారు కదా, నీకు మనసే లేదురా, ఒరే నీకు పిచ్చి పిచ్చి మనసురా, నీ మనసు మంచిది కాదురా అంటారు కదా జనాలు లోకంలో. కారణం ఏంటంటే వారు చేసే పనులు బట్టి మాట్లాడతారు అలాగా. కనుక బైబిల్ చెప్తున్న విషయాలు నేను చెప్తున్నాను. 1 మానసికం అంటే మనస్సుతో చేసే పాపాలు. ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. నేను అన్నీ మీకు చెప్పలేను, చాలా ఉన్నాయి మనసుతో చేసే పాపాలు. కనబడదు, రూపం లేదు, కానీ భయంకరమైనది అది.
ఇంత మనిషిని కూడా ఈడ్చుకెళ్ళిపోద్ది. అర్థమైందా? ఎంత మనిషినైనా ఈడ్చుకెళ్ళి. రైట్, చూద్దాం రండి. మనస్సుతో మనిషి చేసే పాపాలేంటో అన్నీ నేను మీకు వివరంగా వివరిస్తాను. జాగ్రత్తగా మనం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలోనికి రండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము. ఆమేన్. ఇవన్నీ మనిషి మనస్సులో నుండి బయటకు వస్తున్నాయి. ఒకటి మనిషి లోపల నుండి అనగా హృదయములో నుండి, మనస్సులో నుండి. ఒకటి దురాలోచన. ఏ ఆలోచన? దురాలోచన అంటే ఏంటి? దురాలోచనలు అంటే ఏంటి? చెడ్డ తలంపులు, మంచివి కాదు, చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు. ఏంటో చెడిపోయిన ఆలోచన? మనం నచ్చినప్పుడు గుడికి వెళ్దాంలే, టైమా మరి ఇంకేంటి, నచ్చినప్పుడు వెళ్దాం అనిపించింది నీ ఇంటికాడే మనస్సు, అది చెడిపోయిన ఆలోచన. టయానికి రాక నచ్చినప్పుడు వెళ్దాంలే అన్న ఆలోచన వచ్చిందా, నువ్వు పాపం చేసేసావు. ఇంకా గుడికి రాలా, ఆలోచన వచ్చింది అంతే, నువ్వు పాపివే. దేవుడి దృష్టిలో నువ్వు పాపములో పడిపోయావు అంతే, మరి ఇంకేమి లేదు. ఆలోచన ఏమైంది? వెళ్దాంలే తర్వాత అంది, ఆ ఆలోచనలే పాపం. అదే చెడు ఆలోచన, చెడు తలంపులు, దురాలోచన. దీని గురించి నేను చెప్పాలంటే చాలా విషయాలు మీకు చెప్పవచ్చు. దురాలోచనలు నీలో ఉన్నాయా? మంచి ఆలోచన కాదు, దురాలోచనలు ఇవి. చెడ్డ పనులు చేయటానికి నువ్వు ఆలోచించే ఆలోచన, చెడు పనులకి నువ్వు మనసు పెట్టే ఆ చెడ్డ మనసు. దేవునికి స్తుతి చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవది జారత్వం. రెండవది ఏంటి? జారత్వం అంటే లైంగిక అవినీతి. అంటే భర్తతో భార్య, భార్యతో భర్త, ఇది కరెక్టు. కానీ భార్యను వదిలేసి మరొక ఆవిడతో తిరిగేది లైంగిక సంబంధం, అవినీతి. దీని జారత్వం. పెళ్ళి కాకముందు పరాయి స్త్రీలతో, పరాయి పురుషులతో సంబంధం పెట్టుకునేది జారత్వం, అక్రమైన పనులు. దాన్ని లైంగిక అవినీతి అంటారు, అక్రమ సంబంధాలు అంటారు. ఇవి మనసులో రేగుతాయి. ఆ వ్యక్తితో నేను అక్రమ సంబంధం పెట్టుకోవాలి ఆలోచన వచ్చింది, జారత్వపు ఆలోచన. ఇది జారత్వ ఆలోచన పుట్టి శరీర క్రియల్లో శరీరము బయలుదేరింది ఇక పాపానికి. ముందు ఆలోచన వచ్చి పాపానికి బయలుదేరింది. దేవునికి స్తుతి కలుగును గాక. మీకు అర్థమైందా? జారత్వం అంటే అక్రమ సంబంధం. పెళ్ళి కాకుండా నీ కన్యత్వాన్ని కాపాడుకోవాల్సిన జీవితం, నీ యొక్క దాన్ని ఏమంటారంటే నీ యొక్క గుణశీలాన్ని కాపాడుకోవాల్సిన జీవితం, శీలాన్ని పోగొట్టుకుని అక్రమంగా తిరగటం. పెళ్ళైన వారు కూడా కొంతమంది భర్తను వదిలిపెట్టి తిరుగుతారు, భార్యను వదిలిపెట్టి తిరుగుతారు. వ్యభిచారము కాదు ఇది, జారత్వము అంటారు దీన్ని. ఆ ఆలోచన నీకు రావటమే
తప్పు. ఆలోచన రావటమే తప్పు. పరాయి స్త్రీ కానీ పరాయి పురుషుని కానీ ఆ కామపు చూపులతో చూడటమే తప్పు. ఆలోచనే తప్పు. ఇక నువ్వు ఆలోచనే బిగినైంది, ఇక నువ్వు పాపంలో పడిపోయావు, ఇక డౌట్ ఏమీ లేదు. ఇక మూడవది దొంగతనం, పొరుగువాని సొమ్ము దోచుకోవటం. ఇక్కడ మనుషులు సొమ్ము దోచుకుంటారు, క్రైస్తవులైతే దేవుడు సొమ్ము దోచుకుంటారు. లోకంలో అన్యులు మనుషులు సొమ్ము దోచుకునే వాళ్ళు ఉన్నారు. దొంగతనం చేయటం, దేవుడు సొమ్ము అంటే దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు, స్వేచ్ఛ అర్పణలు, మొక్కుబడి కానుకలు, వీటిని దేవునికి చెల్లించకుండా వాళ్ళే తింటారు. వాళ్ళు దొంగలు. రెండవది, మనుషుల దగ్గర జేబులు కొట్టేసేవాళ్ళు, ఇళ్లల్లో వస్తువులు కొట్టేసేవాళ్ళు, పరాయి వారి సొమ్మును ఆశించి బతికేవాళ్ళు దొంగలు. ఆలోచన నీలో రావటం, దొంగతనం అనే ఆలోచన రావటమే తప్పు. క్రైస్తవుడు అయ్యుండి నీ యొక్క ఆలోచన ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకో. ఇంకా నాలుగవది నరహత్య. లోకంలో మనుషులు చంపుతారు, కానీ క్రైస్తవులు పొరుగువాన్ని ద్వేషించడమే నరహత్య. నీ పక్కనోని తిట్టావంటే నరహత్య చేసినట్టే, దూషించిన నరహత్య చేసినట్టే. నీ గుండెల్లో రేగింది నరహత్య చేద్దామని ఆలోచన వచ్చింది, తిడుతున్నావు. ఆలోచన వచ్చింది, చంపేస్తున్నావు వెళ్ళిపోయి ప్లాన్ గీసుకుని. ఇది నరహత్య. ఇక ఐదవది వ్యభిచారం. హలో, ఇక్కడ వ్యభిచారం గురించి ఉంది, బాగా వినండి. వ్యభిచారం అంటే విగ్రహారాధన. సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సృష్టిని పూజించడం విగ్రహారాధన. ఆత్మదేవుడు ఆత్మతో ఆరాధించాలని చెప్పాడు దేవుడు. ఏ రూపమునైనను విగ్రహమునైనను ఇంకా చేసుకోకూడదు, సాగిలి పడకూడదు, పూజించకూడదని దేవుడు చెప్పాడు. విగ్రహారాధన చేస్తాం, పాపం. అసలు ఆలోచనకి రావటమే పాపం. బాగా వినాలి. దేవుని స్థానాన్ని మరొకరికి ఇద్దాం అంటూ పాపం. కనుక విగ్రహారాధన ఆలోచన రావటమే తప్పు. ఈరోజు చాలామంది దేవుని మానేసి ఎటో వెళ్ళిపోయారు. అంటే దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనే. జాగ్రత్తగా వినండి సంగమా, సత్యము తెలుసుకోండి. మీరు విగ్రహారాధన రెండు రకాలు. ఒకటి క్రైస్తవులు చేసే విగ్రహారాధన ఒకటి ఉంది, లోకంలో ప్రజలు చేసే విగ్రహారాధన ఒకటి ఉంది. క్రైస్తవులు చేసే విగ్రహారాధన ఏంటంటే దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించటం, దేవుని మందిరాన్ని ప్రేమించకుండా పాపాలు ప్రేమించడం, సమయానికి రాకుండా అసమయానికి రావటం విగ్రహారాధనది. ఈరోజు భోజనాలు ప్రేమించడం, వ్యాపారాలు ప్రేమించడం, ఉద్యోగాలు ప్రేమించడం, ఆదివారం గుడి ఎగ్గొచ్చి ఆడో తిరగటం, ఇవన్నీ విగ్రహారాధనలే. క్రైస్తవులు చేసే విగ్రహారాధన పెద్దది, చాలా భయంకరమైన విగ్రహారాధన క్రైస్తవులు చేస్తారు. దేవుడి పేరు చెప్తారు, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. లోకంలో ప్రజలు చేసేది వేరు, దేవుని మందిరానికి వచ్చే క్రైస్తవులు చేసే విగ్రహారాధన వేరు. దేవునికి స్తుతి కలుగును గాక. దాన్ని వ్యభిచారం అన్నారు. 6 లోభం. లోభం అంటే పేరాశ. పిసనారితనం. ఇది చాలా భయంకరమైన జబ్బు. ఈ ఆలోచనే మంచిది కాదు. పిసనారితనం అంటే నువ్వు తినవు, ఎవరిని తినవు, నువ్వు పెట్టవు, ఎవరి పెడితే ఒప్పుకోవు. ఇది పిసనారి బుద్ధులు. అసలు పిసనారితనే ఆలోచన నీలో రావటమే పాపం. క్రైస్తవుడు పిసనారే కాకూడదు. నువ్వు పిసనారివైతే నిన్ను సంఘం నుంచి వెళ్ళేవే అని యేసుప్రభువు చెప్పాడు.
పిసినారులు సంఘాల్లో ఉండకూడదు. సంఘాలు చెడిపోతాయి. వాళ్ళు పెట్టేవాడిని పెట్టనీడు, వాడు చేయడు చేసేవాడిని చేయనీడు, వాడు రాడు వచ్చినవాడు రానీడు. అసలు ఆలోచన రావటమే తప్పు. అది అందరి మీద పులి వేస్తాడు ఈ పిసినారోడు. వద్దు, ఇలాంటి వాళ్ళ క్రైస్తవ సంఘాల్లో పనికి రాడు. ఖచ్చితంగా శిక్షకు పాత్రులే పిసినారులు. ఆ తర్వాత చెడుతనం అంటే దుర్మార్గాలు, చెడ్డ మార్గాలలో నడవటం, నడవలసిన మార్గాలు నడవకుండా వక్ర మార్గాలలో నడవటం చెడ్డ మార్గాలు. ఆ తర్వాత కృత్రిమం అంటే మోసాలు, ఎదుటి వాళ్ళని మోసం చేయటం, మోసపుచ్చే ఆలోచనలు. ఆ తర్వాత కామ వికారం, కామ కోరికలు తీర్చుకోవటానికి చేసే సింధులు, ప్రయత్నాలు, కామ కోరికలు తీర్చుకోవడానికి నటించే నటన కామ వికారాలంటే. ఆ తర్వాత మత్సరం అంటే అసూయ, దేవదూషణ అంటే అపనిందలు, అహంకారం అంటే గర్వం, అవివేకం అంటే మూర్ఖత్వం. ఇవి 13 మనస్సుతో చేసే పాపాలు. ఈ 13 నీ మనసులో రేగి నీ చేత చేయిస్తాయి. మూర్ఖత్వం ఉండొచ్చు, చెప్పిన మాట వినడోడు, ఎందుకంటే అది నిర్ణయించుకున్నాడు నేను ఎవరి మాట వినని. అది మనసే మూర్ఖత్వం. పాస్టర్ గారు కాదు కదా, యేసు ప్రభు దిగిన వినడవాడు, అడు మూర్ఖుడు. ఎన్ని వాక్యాలు చెప్పు వినడువాడు. అది మనసు కఠినమైపడింది, వాతమైపడింది. వాడి మనసే కఠినమైపడింది. కనుక ఇవన్నీ నీకు గుర్తుండాలి, ఇవన్నీ నీకు కంఠస్థం రావాలి. దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావములు, అవివేకములు, ఇవన్నీ నీకు కంఠస్థం రావాలి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకు తెలియాలి. మనిషి అయిన వాడు వీటిని ఆలోచిస్తాడు, ఇది చెడ్డది అనుకుంటే మానేస్తాడు. ఇది చెడు ఆలోచన, ఈ ఆలోచన నేను చేయకూడదు అనుకుంటే మానేయాలి. చేశాడంటే వాడు పాపం చేస్తున్నాడు, మానేశాడంటే వాడు పరిశుద్ధుడిగా బతకడానికి ఇష్టపడుతున్నాడు. అర్థమైందా? జాగ్రత్త వినండి. ఇక రెండవది మాటతో చేసే పాపం, వాచికం అంటే మాటతో చేసే పాపాలు. ఇవి కూడా మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వాక్యం. చాలా భయంకరమైన పాపం ఇది. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు నొందెదవు, నీ మాటను బట్టి నువ్వు అపరాధు అని తీర్పు నొందెదవు. అంటే నువ్వు నేరస్తుడువైనా, నీవు నీతిమంతుడువైనా, నీ మాటే బ్రదర్, ఓ సిస్టర్, నీ మాట తిన్నగా ఉంటే నువ్వు తిన్నగా ఉన్నట్టే, నీ మాట వంకర అయితే నువ్వు వంకరోడివే. ఎంతమంది మాటలో నిలబడుతున్నారు? హలో, నాకు చూడాలా? మాటలో నిలబడే వాళ్ళు కావాలి దేవుడికి. మాటిస్తావు, చెయ్యు, పాపం అది. బైబిల్ ఏమంటుంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంత మించి వస్తే అది ఆ సైతాన్దే. వస్తానంటే రా, ఇస్తానంటే ఇవ్వు, పెడతానంటే పెట్టు. హలో, నాకే చూడాలా? అర్థమవుతుందా? ఒక మాట చెప్తా, నేను ఇక్కడ ఇంతమందిలో నేను చెప్తే తప్పుగా మీరు భావించకండి. నేను ఇప్పుడు చెప్పకపోతే యేసయ్య అంత్య తీర్పు నాడు ప్రపంచ జనాభా అందరి ఎదుట నిన్ను లేపి నువ్వు చేసిన తప్పు అంటే అప్పుడు ఇంకా సిగ్గుపడతావు.
నీకు అర్థమైందా? ఇక్కడ నేను చెబితే కొంచెం సంతోషించు. కొద్ది మందిలో నీ పరువు పోతుంది అనుకో. అక్కడైతే ప్రపంచ జనాభా అందరి ఎదుట నిన్ను లేపి, నిన్ను ఇక నేను లేపలా, ఆయన లేపి నించోబెట్టి నువ్వు చేసిన పాపాలన్నీ ఎంత ఆలస్యంగా వచ్చావో ఆలస్యం అంతా అడుగుతాడు ఆయన. అప్పుడు నువ్వేమవుతా? ఇది బెస్టా అది బెస్టా? ఏది బెస్ట్? ప్రపంచ అందరి ఎదుట నీ పరువు తీయటం బెస్టా? సంఘంలో మహా అయితే ఒక 100 మంది దగ్గర నీ పరువు తీయటం బెస్టా? ఏది బెస్ట్? ఇది బెస్ట్. కానీ ఇలా తిడతారు మీరు. ఇలా అంటే పాస్టర్ గారు మేమే దొరికాం, ఇంకెవరు దొరకలా. మరి నువ్వే దొరికావు. నీ మీద ప్రేమ నన్ను చంపేస్తుంది. లేదంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతావు. అదొద్దు మనకి, ఇక్కడే సరి చేసుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక మాట తప్పే క్రైస్తవులు ఉన్నారా? మాట మీద నిలబడే క్రైస్తవులు ఉన్నారా? చాలామంది మాట ఒకటి, చేసే పనులు ఒకటి. నేను అంటున్నా, నీ నోట్లో మాటే కదా, కొనవసరం లేదుగా. నాలుక ఊగుతుంది అటు ఇటు, పెదాలు ఉన్నాయిగా, నేను నచ్చిన మాటలు మాట్లాడాయి, ఏం పర్వాలేదు. దేవుడి దగ్గర ఒక రోజు లొంగిపోవాలి నువ్వు, అంతే. ఆయన ఏమంటున్నాడు? నీ మాటను బట్టి నువ్వు అపరాధి అని తీర్పు పొందుతావు. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు. నీ మాటే నువ్వు మంచోడువో చెడ్డోడువో, నీ మాటే నువ్వు మంచిదానివో చెడ్డదానివో, నీ మాటే నీ బ్రతుకు చూపించింది, నీ మాటే నీ జీవితాన్ని చూపించింది, నీ మాటే శిక్ష అయినా రక్షణ అయినా నీ మాటే. నరకంలో పడాలన్నా నీ మాటే, పరలోకానికి చేరాలన్న నీ మాటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట మీద నిలబడ్డవాడు నరకానికి వెళ్ళడు. మీకు తెలుసా, అసలు మాటతోనే సర్వ శరీరం అంతా పాపం అయిపోతుంది. మాటే నువ్వు పాపం చేసేసావు. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? కొనే పెట్టాయా? 4 కొట్టినే ఉందిగా నోట్లో. ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడతారు చెప్పండి? అసలు నన్ను ఎక్కువగా మాట్లాడేవాళ్ళు బోలు మంది, పాస్టర్ గారిని ప్రియతగా తిట్టేవాళ్ళు బోలు మంది. మీరు తిట్టితే నాకు దీవెన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తిడతాను కనుక నన్ను నువ్వు తిడుతున్నావు. నిన్నెందుకు తిడతానో జాగ్రత్తగా ఉండు, టయానికి రా, పాపం చేయొద్దు, ఆదివారం ఆరాధనకి జాగ్రత్తగా రా, ఎగ్గొట్టి లోకమే తిరిగి నాశనం కావద్దని తిడతా నేను. ఇది మంచిదా చెడదా? ఇది మంచిదా చెడదా? ఎవరైనా ఉన్నారంట ఇటువంటి వాళ్ళు? నేను చెప్తున్నా, పాస్టర్లు ఈరోజు తిట్టేవాళ్ళు ఎవరు లేరు, విశ్వాసులు తిడితే పడేవాళ్ళు లేరు, విశ్వాసులు తిడితే పడేవాళ్ళు లేరు, పాస్టర్లు తిట్టేవాళ్ళు లేరు. కానీ నేను మాత్రం తిడతా, నా విశ్వాసులు మాత్రం పట్టరావు. దేవునికి స్తుతి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుతారా బైబిల్లో? యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వాక్యం. నోటి మాటల చేత, నోటి మాట ద్వారా నొప్పి కలుగుతుందంటండి. నోటి మాటలు నొప్పి కలిగిస్తాయా? ఎంతమంది నోటి మాటల వల్ల మనుషులు చంపేస్తున్నారు? కత్తిపోటు లాంటి మాటలు ఉన్నాయి. కత్తిపోటులని మాత్రం ఒకడు కత్తితో కోస్తే ఎంత నొప్పో మాట్లాడితే అంత నొప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీధిలో కూడా బూతులు ఆడుకుంటున్నారు, రోడ్డు మీద కరుచుకుంటున్నారు. మాటలు ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. తప్పు కదా. భయం లేదు, అసలు భయం లేదు. దేవుడు నమ్ముకున్నావు కానీ భయం లేదు. నోటి మాటల ద్వారా కలుగు నొప్పి నీకు రాకుండా నేను కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మాట ద్వారా నొప్పి అంట? ఏ మాటల ద్వారా? నోటి మాటల ద్వారా నొప్పి. బా, మీకు తెలుసా, మా అమ్మ ఒరే నువ్వు చచ్చిపోరని మా మేనమామని వాళ్ళ తమ్ముడిని అంది.
అరే నువ్వు చచ్చిపోరా అంది, అంతే. ఆడు వెళ్ళిపోయి ఎండుతో చచ్చిపోయాడు. మరి ఇంకేం లేదు, మాటకే చచ్చిపోయినాడు. ఆడెంత పౌరుషం గలవాడో చూడండి. పొరుగురు వెళ్ళాడు, ఎవడో కొట్టాడంట, దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. మా అమ్మకు చెప్పాడు, అక్క నన్ను వాడు కొట్టాడని. ఒరే దెబ్బలు తిని వచ్చావు ఎదవా, అటు పోయి సావరా అంది, అంతే చచ్చిపోయాడు. మా మేనమామ మిలిటరీ వాడు, మంచి ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్, దెబ్బకు చచ్చిపోయాడు. మాటలు మనిషిని చంపేస్తున్నాయి. ఏమండి, దెబ్బలు కొట్టినా ఓర్చుకుంటాడు కానీ మాటలకు ఓర్చుకోరండి జనాలు. చచ్చిపోవాలనిపించింది మాటలు మాట్లాడుతుంటే. నోరు అలాగ పడేసుకుంటారే ఒక్కొక్కరు. అరే నోరు ఇచ్చింది ఎందుకు అటువంటి మాటలు మాట్లాడటానికా? జాగ్రత్త లేదండి. మరొక వాక్యం చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యం ఆఖరి మాట. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేని కనిపెడుతున్నాడు? ఏలి నోరు కనిపెడుతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. లోకంలో ఉన్న ప్రజలందరూ నీ నోరు కనిపెడతలేదా? నువ్వు క్రైస్తవురాలు కదా అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు? అన్యుల మధ్య ఏం మాట్లాడుతున్నావు? ఉద్యోగానికి వెళ్తే ఏం మాట్లాడుతున్నావు? ఇంటికి వస్తే ఏం మాట్లాడుతున్నావు? భర్తతో ఏం మాట్లాడుతున్నావు? భార్యతో ఏం మాట్లాడుతున్నావు? పిల్లలతో ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలు ఎటువంటి మాటలు? నోరు కనిపెడుతున్నారంట జనాలు, నోర్లు. కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మాట ద్వారా చేసే పాపం అది. చెడ్డ మాట నువ్వు పలికావంటే పాపం చేసావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నీ నోరు అదుపులో పెట్టుకో. దేని అదుపులో పెట్టుకోవాలి? యాకోబు గారు బాగా రాస్తారు, నోటి గురించి బాగా రాస్తారు. ఏమండి, ఒక బోర్లో ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు వస్తాయా? వస్తాయా? ఉంటే ఉప్పు నీళ్ళు కానీ ఏదో మంచినీళ్ళు కానీ వస్తాయి. మరి నీ నోట్లో ఏమవుతున్నాయి? బూతులు వస్తున్నాయి. అదే నోటితో హల్లెలూయా స్తుతి మహిమ అంటావు, అంతేనా? నోటి మాటతో పాపం ఉంది, జాగ్రత్త. ఇక మూడోది కాయికం. కాయికం అంటే శరీరముతో చేసే పాపం. దేవునికి స్తోత్రం. దేంతో చేసే పాపం? శరీరం. అంటే ఈ శరీరం వెళ్ళిపోద్ది, బుర్రలో ఆలోచన వచ్చింది, నోరు మాట్లాడిద్ది, ఈ శరీరం వెళ్ళిపోద్దిగా ఎక్కడికి? పాపం చేయడానికి. ఎక్కడికి వెళ్ళిపోద్ది శరీరం? పాపం చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 19లో ఉన్నాయి, శరీర కార్యములు స్వస్థమైనవి అని. అక్కడ జాగ్రత్త ఉంది. మనసుతో చేసిన పాపానికి జాగ్రత్త ఉంది. అక్కడ ఆలోచన పుట్టింది, ఇక్కడ ఏం చేసింది? హలో చెప్పండి. అక్కడ ఆలోచన పుట్టింది, ఎక్కడ? మానసికంలో ఆలోచన పుట్టింది. ఇప్పుడు కాయికములో ఏం చేస్తుంది? శరీరం కదిలిపోతుంది. రెండు లింకు కుదిరింది అక్కడ. లింకు ఆలోచన శరీరం కలిసిపోయి ఇక వెళ్ళి పని చేయటం. జారత్వము దాన్ని అంటారు. అపవిత్రత, నిష్కలంకమైన జీవితాన్ని పోగొట్టు కలంకమైపోవటం. తర్వాత కామకత్వం, కామంతో రెచ్చిపోవటం, విగ్రహారాధన, బొమ్మలకు పూజ చేయటం, అభిచారం, మంత్ర ప్రయోగాలు, చిల్లంగులు చాతబడులు పెట్టడం. ఆ తర్వాత ద్వేషం అంటే ద్వేషించటం. ఆ తర్వాత కలహము అంటే గొడవలు రేపటం. మత్సరములు ఈర్ష్యలు చూపించటం. క్రోధము కోపోద్రేకాలు చూపించటం. కయ అసూయ, మత్తతులు, హత్యలు, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు. మీకు అర్థమైందా? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే తాగుబోతుల విందులు. ఇవన్నీ శరీర కార్యాలు. ఒక మాంత్రికుడు కానీ, ఒక సిల్లంగి పెట్టేవాడు కానీ, ఒక చేతబడి చేసేవాడు కానీ ఊర్లో కానీ వీధిలో కానీ ఉంటే ఆ వీధిని వాడే పాడు చేస్తాడు. ఆ వీధి మొత్తం మీద దెయ్యాలు పంపిస్తాడు.
దెయ్యాలు నీ ఇంట్లోకి వచ్చి మొట్టమొదటిగా గొడవ పెడతాయి, ఆ తర్వాత చంపేస్తాయి, ఆ తర్వాత సమాధానం లేకుండా చేస్తాయి, ఆ తర్వాత ఆ ఇంటిని పాడు చేస్తాయి. తాగుడికి బానిస చేసేది దెయ్యమే, వ్యభిచారాన్ని చేయించేది దెయ్యమే, దొంగతనాలు చేయించేది దెయ్యమే, అపవిత్రమైన జీవితం జీవింపజేసేది దెయ్యమే. దెయ్యాలు ప్రపంచంలో నిండిపోయాయి, గ్రామాల్లో నిండిపోయాయి, వీధుల్లో నిండిపోయాయి. ఒకడు తప్పుడు పని చేస్తున్నాడంటే దానికి కారణం దెయ్యమే. ఇంకో మాట చెప్తాను, మాటల్లో పాపంలో నువ్వు తప్పుడు మాటలు మాట్లాడినా దానికి కారణం దెయ్యాలే. మీ ఇంట్లో కొట్టుకున్నారనుకో, దెయ్యాలు దూరపడ్డాయి మీ ఇంటిలో. ఆ దెయ్యాల వల్ల మీరు కొట్టుకుంటున్నారు. దెయ్యాల వల్ల ఒకరి మాట ఒకరికి అర్థం కాదు, ఒకరి మాట ఒకరు తెలుసుకోలేరు. కాబట్టి శరీరముతో చేసే పాపాలు ఇవన్నీ. భేదాలు, మత భేదాలు, కుల భేదాలు. మా కులం పెద్దది, మా మతం పెద్దది, కులం గురించి మతాల గురించి నరుకు చేస్తున్నారు. శరీర కార్యాలు ఇవన్నీ. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాపాలన్నీ, ఈ శరీరంతో జరిగే పాపాలు, మనసుతో జరిగే పాపాలు, ఇవన్నీ పోవాలి. ఎలా పోతాయి? ఈ పాపాలు ఎలా పోతాయి? దేవునికి స్తుతి కలుగును గాక. ఒక మనిషి పాపాలు పోవాలంటే 3 మనిషిని శుద్ధీకరించాలి. 3. 1, యేసు రక్తం. సిలువలో నీ కొరకు కార్చిన రక్తం నీ పాపాలు శుద్ధి చేయాలి. హలో, పాపము కానీ ఒక్కసారి కడగబడిందా? యేసు రక్తం కడిగాడా? సచ్చిన నువ్వు పాపం చేయవు. ఒకవేళ పొరపాటు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో పాపం చేసినా తేరుకుంటావు, మళ్ళీ పాపం చేయవు, ఆ పాపాన్ని వదిలిపెడతావు, జీవితంలో పాపం చేయవు. యేసు రక్తము నిన్ను కడిగితే, మొట్టమొదటిగా కడిగేది యేసు రక్తం. నువ్వు యేసు రక్తంతో కడగబడితే సచ్చినా నువ్వు దేవుని ఎదుట పాపం చేయలేవు, లోకంలో పాపం చేయలేవు. ఆ రక్తము నేను కడిగిందంటే నూతనమైన మనసు వచ్చేద్ది, నూతన వ్యక్తిత్వం వచ్చేద్ది, నూతన స్వభావం వచ్చేద్ది. క్రైస్తవులు పాపాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే నువ్వు ఇంకా యేసు రక్తంలో కడగబడలా, నీవు మోసపోతున్నావు. నేను యేసు రక్తంలో కడగబడ్డా, 1990 నుండి నేటి వరకు ఆ రక్తంలో కడగబడి నేను ఆయన కోసమే బ్రతుకుతున్నాను తప్ప మరొక పాపాన్ని దగ్గరికి రానిలా. నా మనస్సాక్షి నా మీద నేరారోపం మోపిల్తలా. రెండవది, పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధపరచాలి. అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి పరిశుద్ధంగా నిన్ను నడిపించాలి. యేసు రక్తం ఎప్పుడు కడిగిందో వెంటనే పరిశుద్ధాత్మ పొందుకుని ఆత్మ ద్వారా సమాజంలో పరిశుద్ధతలో నడవాలి. ఆత్మ నడిపించింది పరిశుద్ధంగా. మూడవది ఏంటంటే దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం. ప్రతి ఆదివారం, ప్రతి శనివారం నీకు వాక్యాన్ని ప్రకటించి నీలో ఉన్న పాపాన్ని కడిగి 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 దాన్ని అంటారు, ఎఫెసీ పత్రికలు అంటాడు, వాక్యం ద్వారా ఉదక స్నానం చేసి. ఉదక స్నానం అంటే బండకేసి బాది, సబ్బు పెట్టి, సర్ఫ్ పెట్టి, సాగుల సోడ పెట్టి, బండకేసి బాది కొట్టి 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 ఆ గొడ్డుకున్న మురికి పోవాలి. నీలో ఉన్న మురికి పోవాలంటే ఈ యొక్క, హలో వింటున్నారు బాగా, నిద్రపోయే వాళ్ళు ఒక మురికి గుడ్డ, బూతులాడేవాళ్ళు ఒక మురికి గుడ్డ, మనసుతో పాపం చేసేవాడు ఒక మురికి గుడ్డ, మాటలతో పాపం చేసేవాడు ఒక మురికి గుడ్డ, శరీరంతో పాపం చేసేవాడు ఒక మురిగిపోయిన గుడ్డ. ఈ మురిగిపోయిన గుడ్డని ఏం చేయాలి? వాక్యంతో ఉదక స్నానం చేయాలి. అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీకు బోధించాలి. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా చెప్పాలి నీ మోకాన. దైవజనుడు వాక్యం చెబుతుంటే నీ గుండెల్లో మంట పుట్టాలా. నువ్వు చేస్తున్న పాపం
వాక్యముతో ఉదక స్నానం చేయాలా. ఈ మూడు నిన్ను పరిశుద్ధపరిస్తే అప్పుడు పరిశుద్ధుడు అవుతావు, పరలోకాల్లో చేరతావు, యేసయ్య రాజ్యములో నువ్వు ఉండటానికి అర్హుడివి. లేదంటే నీకు దేవునికి సంబంధం లేదు. ఈ మూడు, యేసు రక్తము కడగాల, పరిశుద్ధాత్మ కడగాల, వాక్యము శుద్ధీకరించబడాలా. దేవునికి స్తుతి కలుగును గాక. నేను అంటున్నాను, ఈ రోజున యేసు రక్తం మిమ్మల్ని కడిగిందో? కడిగిందని నా ముందుకు చెప్పండి, నేను చెప్తాను కడిగిందో లేదో. అదే మాట నేను అంటాను, మీ ముందుకు వస్తాను, చెప్పండి. యేసు రక్తము నిన్ను కడిగిందంటే నేను చెప్తున్నా సోదరులారా, జీవితంలో చచ్చిపోతావు కానీ పాపం చేయు. కడగకపోతే బాప్తీసం తీసుకుంటావు, గుళ్ళోకి వస్తావు, చేసిన పాపాలే మరలా 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 చేసి చేసి చస్తావు. నువ్వు చేస్తావు, మమ్ములు చంపుతావు, దేవుని పరువు కూడా తెస్తావు వీధుల్లో. అర్థమైందా? వీధిలో నీ పరువు ఉందా? ఊర్లో నీ పరువు ఉందా? గ్రామంలో నీ పరువు ఉందా? సంఘములో నీ విలువ ఉందా? మిలిటరీ రమ్మో, త్రిబులెక్స్ రమ్మో, ఇంత బాటిల్లో అమాంతంగా నీళ్ళు కొరకు ఎత్తి తాగేసేవాడిని లోకంలో ఉన్నప్పుడు. యేసయ్య దగ్గరికి వచ్చాను, ఆ వాసనే నాకు పడదు ఇప్పుడు. ఎందుకు చెప్తున్నాను? రక్తము కడిగింది కనుక ఆ ఆలోచన రాదక, ఆ తలంపే లేదక. దేవునికి స్తుతి కలుగును గాక. క్రైస్తవ సోదరుడా, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు శరీరంతో చేసే పనులు ఏం పనులు? అవి నీతిగల పనులేనా? న్యాయమైన పనులేనా? దేవునికి అనుకూలమైన పనులేనా? పాపిష్టి పనులా? హలో, మనసుతో పాపం చేసి, మాటతో పాపం చేసి, శరీరంతో పాపం చేసి నువ్వు ప్రభుని ఏం ఆరాధిస్తున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు? దేవునికి ఎలా సంతోషపెట్టగలవు? దేవుడు అంటే మనలాంటి విలువ లేనోడా? గౌరవం లేనోడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆరాధన చేసేది ఎవరు? సంస్కరణ తినేది ఎవరు? ఎవరండి చెప్పండి? ఆరాధన చేసేది ఎవరు? సంస్కారం తినేది ఎవరు? పాపం చేసేవాళ్ళ, మనసుతో పాపం చేసేవాళ్ళ. ఒకవేళ నువ్వు మనసుతో పాపం చేసి తిన్నావనుకో, ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు. నేనంటలా మాట బైబిల్ చెబుతుంది, బైబిల్లో ఉంది. వారు సస్తారు, రోగాలు ఎక్కువ అవుతాయి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదివితే వాళ్ళు సస్తారు, రోగాలు ఎక్కువ అవుతాయి. వారి ఇంట్లో శాపాలు ఉంటాయి, ఆశీర్వాదం రాదు. వారి పిల్లలు దీవించబడరు, కుటుంబం. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. దేవుని మోసం చేస్తానికైనా నువ్వు ఇక్కడ గుడికి వచ్చింది? నేను పరిశుద్ధునని శరీరం తింటున్నా, రక్తం తాగుతున్నావు, కానీ నువ్వు చేసే పనులన్నీ పాపిష్టి పనులే. ఇది తిని కూడా ఊళ్ళో లోకానికి వెళ్ళిపోయి పనికి మన వేషాలు వేస్తున్నారు. లేరా అటువంటి వారు మన దగ్గర? జాగ్రత్త. ఈరోజు నీవు మారాలి. ఈరోజు నీ మనసు మారాలి, నీ మాట మారాలి, నీ శరీర క్రియలు మారాలి. ఒక పరిశుద్ధతలో రండి, ఒక పవిత్రమైన జీవితంలో రండి. దేవుని ఆరాధించండి. నీ మానసికమైన పాపాలు ఏవని ఒకసారి బయటపెట్టు. నాకు కాదు, దేవుడికి పెట్టు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఎరిగినవాడు. దేవుడు నీ మనసు ఎరిగిన దేవుడు.